గొర్రె కషాయాన్నే నమ్ముతుందని మాల్దీవులు మళ్ళీ చైనానే నమ్మింది. దాంతో భారతదేశం దాన్ని పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా మాల్దీవులు మనం వెళ్ళే టూరిజం మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటుంది. అట్లాంటిది అక్కడ భారత్ అవుట్, ఇండియా అవుట్ అన్నట్టు నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి వాడే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధ్యక్షుడు. అయితే ఈ కొత్త ప్రభుత్వం చైనాను నమ్ముకుని ఇదంతా నడిపింది. చివరికి చైనాకి వెళ్తే కనీసం మంత్రులు కూడా ఎవరు పట్టించుకోలేదు. మాల్దీవుల అధ్యక్షుడిని ఒక ఐఏఎస్ అధికారి స్థాయి వాళ్ళకి అప్పజెప్పేసినటువంటి పరిస్థితి. అవమాన భారంతో వచ్చినటువంటి వాడికి ఇంకోటి అక్కడ సహాయం ఏమీ అందలేదు. దాంతో భారత్ దగ్గరకు వచ్చే నరేంద్ర మోడీ పూర్తిగా ఆదరించారు, అవకాశం కల్పించారు. మళ్ళీ మన టూరిస్టులు వెళ్ళడం ప్రారంభమైంది. అట్లాగే మన దగ్గర నుంచి పాలు నీళ్లు ఇట్లాంటి ఎగుమతి కావాలని అడిగారు, చేస్తున్నాం. అకస్మాత్తుగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చైనాతో కుదుర్చు చేసుకున్నాడు మాల్దీవుల అధ్యక్షుడు. తద్వారా మొయిజ్జు చేసినటువంటి ఈ పనితో మాల్దీవుల్లో మళ్ళీ చైనాతో సంబంధం బలపడింది. భారత్ వాస్తవంగా మాల్దీవుల్ని సరైన కష్టకాలంలో ఆదుకుంటే జరిగినటువంటి వ్యవహారం. ఇప్పుడు మాల్దీవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మనం మళ్ళీ మరొకసారి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి.